బాయ్ మ్యాంగో, వెళ్తున్నాం. బాయ్. మరి రా, మరి నువ్వు కావాలి. అందరికీ నమస్కారం. మ్యాంగోని తలుపు ముందు వదిలేసి మేము వెళ్ళొస్తాం అని చెప్తే చూడండి ఎలా వస్తుందో అసలు. అంటే మ్యాంగోకి తెలుసు ఇక్కడ ఈ ఇల్లు అని తెలుసు, కొంచెం దూరం ప్రయాణం చేస్తే మళ్ళీ ఇంకొక చోటుకి వెళ్తాము అని ఆ ప్లేస్ వెళ్ళి వెళ్ళి బాగా అలవాటు అయిపోయింది తను. వద్దులే. మామూలుగా వేసవికాలంలో అడవి అంతా ఎండిపోయి ఉంటుంది, కానీ ఈ మధ్య బాగా వర్షాలు పడుతున్నాయి కదండి. చూడండి అన్ని చెట్లన్నీ చక్కగా పచ్చగా అయిపోయినాయి. ఇంటి వెనక వేస్తున్న 5 అంచెల మోడల్ కోసము, అలాగే తోటలో మిగిలిన చోట్లలో వేయటానికి కావాల్సిన మొక్కలన్నీ సేకరిస్తున్నానని చెప్పి నేను నా లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి. దాంట్లో అవి ఆ రోజు సాయంత్రం 4 గంటలకి ఫస్ట్ బ్యాచ్ మొక్కలు వచ్చినాయి. అంటే అన్ని మొక్కలు ఒకళ్ళ దగ్గరే ఉండవు కదండి, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క మొక్కలు ఉన్నాయన్నమాట. కొన్ని ఆన్లైన్ లో, కొన్ని ఒక నర్సరీలో, కొన్ని ఇంకొక నర్సరీలో, అట్లా అన్ని కావాల్సినవన్నీ సేకరించాను అనమాట. అలా ఆ రోజు సాయంత్రం 4 o'clockకి ఫస్ట్ బ్యాచ్ మొక్కలు వచ్చినవి. ఇవి టెరా ఆర్గానిక్స్ అనే నర్సరీ నుంచి తీసుకున్నామండి మొక్కలు. సెకండ్ బ్యాచ్ మొక్కలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. అవి మన గోపాల్ వెజిటేబుల్ నర్సరీ గోపాల్ గారి దగ్గర నుంచి రావాల్సి ఉంది. అవి అక్కడ మధ్యాహ్నం నుంచి వాళ్ళు లోడింగ్ స్టార్ట్ చేశారు. మధ్యలో గోపాల్ గారికి నేను ఇచ్చిన మొక్కల లిస్ట్ లో కాకుండా మళ్ళీ వేరే ఏమైనా మొక్కలు కావాలేమో అని అడిగారు అనమాట ఫోన్ లో. నల్లేరు అప్పుడు మీరు ఇచ్చిందే ఉంది. ఇంకొకటి పంపించండి, ఒకటి పంపించండి. తీసుకోండి 3 మొక్కలు. అంటే మీకు ఒకసారి ఒక మొక్క ఇచ్చి ఉంటే మీకు గుర్తుందండి, మొత్తం రెడ్ కలర్ ఫ్లవర్ వస్తుండే. అవునవును, అసలు అది ఎంత అది ఎట్లా పోయిందండి, పోయింది మాది మొక్క అసలు. అది కావాలండి, అది ఇంటి ముందు ఉండదు వచ్చినది. అది హవాయన్ వైన్ అండి అది. ఇప్పుడు మా ఇంట్లో పెట్టాను. ఇప్పుడు 50 ఫీట్లు 25 ఫీట్లకు వచ్చింది. ఇక్కడ ఒక మొక్క మీకు ఇస్తాను. మాట్లాడేటప్పుడు ఈ మొక్క ఉందని చెప్పారు, ఇది కూడా తీసుకున్నాను అండి. ఇది కూడా పంపించారు ఒక 2 మొక్కలు. ఇది చుట్టానికి దత్తూర పువ్వు లాగా ఉంది కదండి, సేమ్ అదే ఫ్యామిలీకి చెందిన మొక్క ఇది. దీన్ని బర్గ్మెనేసియా అంటారంట. నేను సరిగ్గా అన్నానో లేదో తెలియదు, కానీ అదే అండి పేరు, అలా ఉంటుంది. దాన్ని ఏంజల్స్ ట్రంపెట్ అని కూడా అంటారు. ఇది నైట్ పూట పువ్వులు విచ్చుకుంటాయండి, కాకపోతే పువ్వులు కిందకి ఉంటాయి అనమాట. అదే దత్తూర అనుకోండి, సేమ్ ఫ్యామిలీకి చెందింది, దాని పువ్వులు పైకి ఉంటాయి. దాన్ని డెవిల్స్ ట్రంపెట్ అంటారంటండి. నాకు ఆ విషయం తెలియదు, నేను చూస్తే తెలిసింది. సో ఇది మాత్రం అలానే కనిపించే, దత్తూరంలానే కనిపించే లాంటిది అనమాట. కానీ చాలా బాగుంటది అంటండి, నైట్ పూట అన్ని పూలు విచ్చుకొని చాలా బాగుంటదని చెప్పారు గోపాల్ గారు. ఒక మొక్క దొరికితే దాన్ని 250-300 మొక్కలు చేశారంట దాన్ని. సరే అండి, ఓకే. నెక్స్ట్ వీడియోలో మొక్కలు ఏమేమి తీసుకున్నాము, అందులో 5 లేయర్లో ఏమేమి మొక్కలు పెడుతున్నాము అవన్నీ స్పష్టంగా చూపిస్తాను. స్టార్ట్. మళ్ళీ గాలి ఏమన్నా వర్షం పడుతుందా అనిపిస్తుందా? జస్ట్ గాలి వరకు ఆగిపోతుంది అనుకుంటాను. అదేంటి ఇది పైన రేకి ఎగిరేటట్టుంది. సాయంత్రం బాగా గాలి వచ్చిందండి, వచ్చి కాసేపు ఆగిపోయింది. వర్షం పడుతుందేమో, మళ్ళీ సెకండ్ బ్యాచ్ మొక్కలు వస్తాయి కదా, ఎట్లా దించాలో ఏంటో అనుకున్నాము, కానీ రాలేదు. ఈలోపు 7 o'clock ఆ టైంకి గోపాల్ వెజిటేబుల్ నర్సరీ నుంచి మొక్కలు వచ్చినాయండి. దాంట్లో డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు కూడా ఉన్నాయి. ఫస్ట్ మామూలు మొక్కలన్నీ ఇంటి ముందు దించాము, తర్వాత డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు చివరి కదండి పెట్టేది, అందుకే చివరికి బండి తీసుకెళ్లి అక్కడ అన్లోడ్ చేసాము. నిజానికి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు మేము ఆర్డర్ ఇచ్చి 1 year అయిపోతుందండి. అంటే లాస్ట్ ఇయర్ ఈ టైం కన్నా ముందు చెప్పామన్నమాట. గోపాల్ గారు అప్పుడే తెప్పించి పెట్టేశారు మాకు. కాకపోతే అవి తీసుకొచ్చి పెట్టాలనుకున్న టైంకి మా దేవమ్మ పూల్ సింగ్ వాళ్ళ పెద్దమ్మాయి ఉంటుంది కదండి, ఆ పాపకి డెలివరీ టైం దగ్గరికి వచ్చింది అనమాట. 7th month లో ఉంది. దేవమ్మని రమ్మని అడిగేసరికి మరి పాప ఉండాలి కదండి ఆ టైంకి. దేవమ్మకు 1 month అలా వెళ్ళింది. తర్వాత దేవమ్మ తిరిగి వచ్చే టైంకి పూల్ సింగ్ కి బాగా జ్వరం వచ్చి ఆయన ఒక 20 days రాలేదు. పూల్ సింగ్ చూసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ తర్వాత ఇలా పాప డెలివరీ అయిపోయింది. మళ్ళీ దేవమ్మ వెళ్ళింది. ఇంకొక 20 days నెల అలా ఉండింది అనమాట. సో అక్కడ
3 నెలలు కంటిన్యూస్ గా ఆ టైం దాటిపోయింది. తర్వాత కాశీ పుట్టాడు. ఆ మందంతా అలా గడిచిపోయింది. ఆ తర్వాత వర్షాకాలం స్టార్ట్ అయింది. ఇంకా వర్షాలు పడుతూ ఉంటే మనం ఈ పనులన్నీ చేయలేం కదండి, అస్సలు కుదరదు. ఇంకా సీజన్ మొత్తం వదిలేసాము. తర్వాత మాకు ఇక్కడ మేము ఇంటి దగ్గర వేరే చిన్న పని, కన్స్ట్రక్షన్ పని స్టార్ట్ చేసాము. దానివల్ల మొత్తము లాస్ట్ ఇయర్ జరగాల్సిన ఈ పని మొత్తము వాయిదా పడి ఈ ఇయర్ కి వచ్చిందండి. అందుకే నేను ఈ ఇయర్ పులిసిందేమో వాళ్ళకి అంటే ఎమర్జెన్సీ అంటే తప్పదండి, కానీ అది కాకుండా జస్ట్ లగ్జరీ లీవ్స్ ఉంటాయి కదా, దావత్ అని, ఫంక్షన్స్, పార్టీలు, ఇలాంటివి మాత్రం ప్లీజ్ అస్సలు మాత్రం వెళ్ళి లీవ్స్ పెట్టొద్దు. నాకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఇదంతా అయ్యే వరకు సపోర్ట్ గా ఉండాల్సిందే అని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. ఇప్పుడు మేము మొక్కలు ఆర్డర్ చెప్పి తీసుకెళ్ళకపోతే వాటిని ఇన్ని రోజులు పెంచాలి కదండి. గోపాల్ గారు మా వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. మేము తీసుకెళ్లకుండా సంవత్సరం పాటు అక్కడే చేసాము. అవి చిన్న ఒక 1 అడుగు పొడవు ఉండే మొక్కలు ఇప్పుడు చూడండి ఎంత 5 అడుగులు ఎత్తి అయిపోయి అసలు మామూలుగా ఇంకా రెడీ అండి. ఇంకో 2-3 మంత్స్ లో కాత కాసే అంత పెద్దగా అయిపోయినాయి. పంపించేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఏంటి అవన్నీ మొత్తం ట్యాంగిల్ అయిపోయి ఉదానికి ఒకటి ఇరుక్కుపోయి ఉన్నాయి అన్నమాట. వాటిని తీసి దాంట్లో ట్రాలీకి ఎక్కించడానికి చాలా టైం పట్టిందంట మధ్యాహ్నం. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము దింపుకోవడానికి కూడా ఆల్మోస్ట్ అన్ని మొక్కలు దింపడానికి 1.5 గంటల టైం పట్టిందండి. నైట్ సచిన్, పుల్సింగ్, దేవమ్మ వీళ్ళు 3 కలిసి దింపారు. నేనేమో 2 చేతులతో 2 లైట్లు పట్టుకున్నా. చీకటిగా ఉంది కదా. మొత్తం అన్లోడ్ అయిపోయేసరికి టైం 8:30 అలా అయిందండి. ఆ బండి వెళ్ళిపోయిన తర్వాత ఇంక మాకు అప్పటికి వంట చేసుకునే ఓపిక లేక మీల్స్ తెచ్చుకుందామని చెప్పి వెళ్ళాము. కాశీ వెళ్ళిపోయినాను. వాళ్ళు ఎందుకు అరుస్తున్నా? లక్కే విట్రా, బయటికి వెళ్ళకూడదు అట్లా. లక్కీ ఇట్రా, బయటికి వెళ్ళకూడదు అట్లా చీకట్లో రా. అమ్మో వెళ్ళిపోకూడదు నేను అట్లా. పాములు ఉంటుంది వచ్చినా. ఏం తల్లి ఎందుకు పిలుస్తున్నా? అప్పుడు మీరెందుకు అరుస్తున్నారు ఇప్పుడు? ఎందుకు రా, పడుకోవచ్చు కదమ్మా గంగ, ఎందుకు పిలుస్తున్నారు? ఏం కాలేదు నాన్న. ఎవరినో వాళ్ళు వెళ్ళిపోయారులే, ఇప్పుడు ఇంక లేరు. లేరు గంగ తల్లి. ఏయ్ కాసిన వచ్చా ఇంకా బంగారు. వచ్చా కదా, నేను వచ్చా కదా, ఇంకా ఏం కాదు. సరేనా, పడుకో. సరే గంగ తల్లి. లక్కీ ఆగు. నా వల్ల కాదు. ఇదే రాఘవేంద్ర మెస్లో అండి. 2007-8 ఆ టైంలో సిటీలో వేరే దగ్గర ఉండేది ఇది. అక్కడ మేము అప్పుడప్పుడు నెలకొక్కసారి అట్లా ఎప్పుడైనా వెళ్ళేవాళ్ళం అనమాట. అప్పుడు ప్లేట్ మీల్స్ 30 రూపాయలు. అక్కడ ఒక పెద్ద ఆయన ఉండేవారు. ఆయన చాలా మంచిగా ప్రేమగా వడ్డించేవారు. ఆయన దగ్గర నేను బీట్రూట్ ఫ్రై ఎలా చేస్తారు అడిగి తెలుసుకున్నానండి. అప్పుడు బయట రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినైతే ఎన్నో ఏళ్ళు అయిపోయిందండి, చాలా సంవత్సరాలు అయింది. ఎప్పుడు తిన్నాను కూడా గుర్తులేదు. ఎప్పుడన్నా ఒక్కసారి అలా తినాలని అనిపించినా కూడా మాకు లక్కీ, మ్యాంగో వీళ్ళు ఉంటారు కదండి, వీళ్ళని వదిలేసి వెళ్ళటం అనేది కుదరదు. నాకు అసలు వాళ్ళని వదిలేసి వెళ్ళాల్సిన అవసరం వస్తే అది కూడా దాన్నే వదిలేసుకుంటాను తప్ప వీళ్ళని వదలడానికి ఇష్టపడనండి. పెళ్ళిళ్ళు ఉంటాయి, ఫంక్షన్స్ ఏదో ఒకటి ఉంటుంది, కానీ వాటికి కూడా వెళ్ళను నేను వీళ్ళని వదిలేసి. లక్కీని జస్ట్ 1 గంట కోసం కెన్నెల్లో వదిలిపెట్టినా కూడా కనీసం ఒక 2-3 నెలలు డిప్రెషన్లోకి వెళ్తాడండి. నిజంగా చాలా డిప్రెస్ అవుతాడు. అందుకే మేము ఎప్పుడు లక్కీని అసలు ఆలోచన కూడా చేయము. పొద్దున కొంచెం లేట్గా లేసామండి. లేచేసరికి లౌడ్ స్పీకర్లోంచి సినిమా పాటలు వస్తున్నాయి. కాశీనానా
నానా వస్తున్నాగు. ఏ నానా కాశీ బాబు గుడ్ మార్నింగ్. శారదా గుడ్ మార్నింగ్. గంగా గుడ్ మార్నింగ్ బేటా. ఏ నానా నన్ను పొడిస్తే ఏమవుతుంది కాశీ? నన్ను కనీసం తీనిస్తావా? తీనియ్యవు. నీ ఇష్టం పో. తీనివ్వవు కదా నువ్వే. ఆగు వచ్చేస్తున్నారు. ఆ కూల్ సింగర్లో వచ్చేస్తారు కదా నాన్న. 2 minutes ఆగు. సింగేమల్లో వచ్చేసారు నాన్న. గంగా తల్లి 2 minutes. ఒక నిమిషం కన్ను ఉడిపించుకున్నా. బంగారు కాసేపు రోజు పొద్దున్నే డోజర్ వచ్చిందండి. అది మనం ఇంటి వెనక 5 ఇంచుల మోడల్ వేస్తున్నాం కదా, దాంట్లో బెడ్స్ అన్ని చేయటం అయిపోయింది. కానీ ఒకవైపు మట్టి కుప్ప ఉన్న వైపు బెడ్ కొంచెం అది కుప్ప అడ్డంగా ఉండటం వల్ల చేయటం కుదరలేదు. అది మాన్యువల్గా చేయాలంటే చాలా టైం శ్రమతో కూడుకున్న పని. అందుకే డోజర్ వచ్చేసి కొద్దిగా ఆ మట్టి కుప్పను పక్కకు నెట్టితే అక్కడ ఉన్న చివర బెడ్ కూడా, లెఫ్ట్ సైడ్ ఉన్న బెడ్ కూడా తయారైపోయింది. అది మొత్తం రెడీ అయిపోయిందండి. బెడ్స్ తయారు చేయడం అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మొక్కలు, నిన్న వచ్చిన మొక్కలన్నీ ఉన్నాయి కదండి, అవి మొత్తం ఎండలో ఉన్నాయి. మామూలుగా అందరికి తెలిసే ఉంటుందండి, మొక్కలు మనం నర్సరీ నుంచి రాగానే వెంటనే తీసి ట్రాన్స్ప్లాంట్ చేయకూడదు. ఎందుకంటే అవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మారినప్పుడు స్ట్రెస్ కి గురవుతాయి. ఎందుకంటే నిన్నంతా అవి ఎండలో ప్రయాణం చేసి ఒక ప్లేస్ మారి ఇక్కడికి వచ్చినాయి కాబట్టి అవి స్ట్రెస్ కి గురవుతాయి. ఆ స్ట్రెస్ లో ఉన్నప్పుడు మనం ఆ మొక్కను తీసి వెంటనే ట్రాన్స్ప్లాంట్ చేస్తే చచ్చిపోతాయి అన్నమాట. అది కూడా పైగా ఎండాకాలం కాబట్టి. అందుకని మనము వాటిని కొన్ని రోజులు, కనీసం ఒక వారం రోజులు మన ప్లేస్ లోనే ఎండలో కాకుండా నీడలో ఉంచాలి. నీడలో ఉన్నా సరే బాగా బ్రైట్ లైట్, బాగా వెలుతురు వచ్చేలాంటి ప్లేస్ లో పెట్టాలి. అందుకని మేము అక్కడ నిన్న వచ్చిన మొక్కలన్నింటినీ జాగ్రత్తగా దానికి సెగ్రిగేట్ చేసి, ప్యాషన్ ఫ్రూట్ తీగ ఉంది కదండి, అక్కడ దాని కింద పెట్టాము. గోపాల్ గారు పంపించిన దాంట్లో ఈ మునగ, బొప్పాయి ఇవి కూడా ఉన్నాయండి. నాటు బొప్పాయి ఇవన్నీ ఉన్నాయి. వాటిని అవి కవర్లో ఉన్నాయి కదండి, అవి కూడా అలా ఉంచకుండా తీసి తట్టల్లో పెట్టాము. ఎందుకంటే ఇంక పెట్టడానికి ఇంకొక 5-6 రోజులు టైం ఉంది. ఈ లోపు వాటిని జాగ్రత్తగా కాపాడాలి ఎండ నుంచి, వాన నుంచి. నేను దేవునికి ఏం చెప్పానంటే, అవి డే అంతా మీరున్నంత సేపు తోటలో అక్కడ చెట్టు కిందే ఉండనివ్వండి, తీగ కింద. ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం తీసి ఆ తట్టల్ని ఇంటి ముందు షెడ్ కింద పెట్టమని చెప్పాను. ఎందుకంటే అండి, నైట్ వర్షం పడింది అనుకోండి వెళ్ళినప్పుడు, ఆ వర్షం నీళ్ళ తట్టలోనే ఉండి ఎక్కువసేపు ఆ వేళ్ళు నీళ్ళలో ఉండటం వల్ల నానిపోయి కుళ్ళిపోతాయి అనమాట. అందుకే వాళ్ళు ఉన్నంత సేపు తట్టల్ని అక్కడ ఉంచి వెళ్లే ముందు షెడ్ కింద పెట్టేసి, ఇంటి ముందు పెట్టేసి వెళ్ళమని చెప్పాను. మ్యాంగో ఎవరి దగ్గరికి వెళ్ళదు తెలుసా, దేవుని దగ్గర అంటే మిమ్మల్ని చూస్తుంది కదా రోజు, చూస్తే వెళ్తుంది. వేరే వాళ్ళు ఎవరైనా వస్తే కొరికి పెడుతుంది వాళ్ళని, అస్సలు పోదు ఎవరి దగ్గరికి. ఈ దొండ మొక్క ఉంది. అవునమ్మా, దొండ మొక్క పెట్టేయచ్చా, ఏం కదా, తీసుద్దాం శృతి. కింద పెట్టేస్తాను.
అప్పుడు మంచిగా ఉండేది అమ్మ కాయలు. అసలు చూస్తే ఏమున్నట్టు అనిపించేది కాదు. ఎంత 4 ఏం కూరగాయలు లేకపోతే 4 దొండకాయలన్నీ వచ్చేవి అప్పుడు, మంచిగా ఉండే. కాకపోతే బోర్ పక్కన ఉండేది కదా, నీళ్ళు ఎక్కువ అయ్యేసరికల్లా పండిపోయేవి, తొందరగా పండిపోయి. గుర్తుందండి నీకు? కవర్లు పెద్ద కవర్లు మాత్రం ఎక్కడ పడేయద్దు. ఒక పెద్ద బ్యాగ్ పెట్టుకొని ఏ మొక్క పెట్టినా సరే ఆ కవర్లన్నీ దాంట్లో వేసేసేది, తోటలో వదిలేయద్దు. నా మించి దిగి నడుచుకుంటూ వచ్చి నీ దగ్గరికి వచ్చింది. ఏమైంది మ్యాంగో? అసలు ఎవరి దగ్గరికి పోద్దేమమ్మా మ్యాంగో, నీ దగ్గరికి భలే వచ్చింది. అంటే మిమ్మల్ని రోజు చూస్తుంది కాబట్టి వచ్చింది, లేదు అసలు కొత్త వాళ్ళ దగ్గరికి అస్సలు పోదు. మ్యాంగో ఏం మ్యాంగో? మ్యాంగో కూడా భయమే. 2 వచ్చింది, ఒకటి అవి వేసుకొచ్చింది, ఒకటి గొక్క తీయనికి వచ్చింది. ఓకే, ఇద్దరు దేవమ్మ దగ్గర సెటిల్ అయిపోయారు. వాళ్ళ మా మధ్యాహ్నం లంచ్ ఫ్రూట్సే అండి. మొత్తం ఇన్ని ఫ్రూట్స్ తినాలంటే కూడా ఓపిక ఉండాలి, కానీ ఎండాకాలం కదండి, హాయిగా ఉంటుంది తిన్నాక. నాకు సమ్మర్ లో వచ్చే ఈ లిచ్చి పండ్లు అంటే చాలా ఇష్టం అండి. అవి రోడ్డు మీద బండ్ల మీద పెట్టి అమ్ముతూ ఉంటారు. నేను లాస్ట్ 2 వీక్స్ నుంచి ఇంకా రాలేదు ఏంటి, ఎప్పుడు వస్తుందా అని చూస్తుంటే మొన్న వారం వచ్చేటప్పుడు ఫస్ట్ టైం రోడ్డు మీద కనిపించిందండి. ఇంకా ఆపి తీసుకున్నాము. మనం మామూలుగా స్టోర్ నుంచి తీసుకొచ్చుకున్న కొన్ని రకాల కూరగాయలు, పండ్లు అరుదైనవి ఉంటాయి చూసారా, వాటి విత్తనాలను అయితే నేను ఎప్పుడు పారేయను. అసలు నాకు పారేయాలని అనిపించదు. వాటిని నేను ఖచ్చితంగా నాటుతాను. అలా స్టోర్ నుంచి తీసుకొచ్చిన దాంతో నేను అవకాడో పెట్టాను. అది ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారు, పెద్ద చెట్టు అయిపోయింది, 5.5 ఏళ్ల చెట్టు. అలానే ఇంట్లో కొనుక్కొచ్చిన ఆల్మండ్ నుంచి మొక్క పెట్టాను. అది కూడా 5 అడుగులు పెరిగిన తర్వాత ఒకసారి గంగా తొక్కేయటం వల్ల చనిపోయింది. తర్వాత లిచ్చి మొక్కలు పెట్టాను, అవి వచ్చినాయి, మీకు చూపించాను. లాస్ట్ ఇయర్ రెడ్ గ్లోబ్ గ్రేప్స్ మార్కెట్ లో కొన్న విత్తనాలు పెడితే అవి వచ్చినాయి. వాటినేమో చిన్న చిగుళ్ళు రాగానే కోళ్లు తినేసినాయి. యాపిల్ పెట్టానండి, యాపిల్ కూడా వచ్చింది, అది అంతే. అలానే ఖర్జూరం పెట్టాను, ఖర్జూరం కూడా వచ్చినాయి, అన్ని వచ్చినాయి ఖర్జూరము, అది కూడా వీడియోలో చూపించాను. ఇలా నేను పెట్టిన ప్రతిదీ వస్తూనే ఉంటుందండి, రాకుండా ఉండదు. ఎవరు పెట్టినా వస్తాయి. కాకపోతే వాటిని మనము ట్రాన్స్ప్లాంట్ చేసి పెట్టినప్పుడు సంరక్షించుకోగలిగితే అవి చక్కగా పెరుగుతాయి. కాకపోతే గ్రాఫ్టెడ్ లాగా తొందరగా మనకి ఖాతా రాదు. రాకపోతే ఏమవుతుందండి, మనకు ఉపయోగం లేకపోయినా ప్రకృతి ఉపయోగమే కదా. అవి ఇప్పుడు అవకాడో చూడండి, పెద్ద వృక్షాల్లాగా అవుతాయి, ఎంతో కొంత కాలుష్యాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి కదా. వచ్చినప్పుడే వస్తాయి కాయలు, అంతే. అలా ఆలోచించుకొని మనం వీటిని పెట్టాలి. కొంచెం పెరిగే వరకు మన ఇంట్లో ఉంచుకొని ఎక్కడైనా మనకు చోటు కనిపిస్తే అక్కడ పెట్టేయటమే. అది కాకుండా మనకి కొన్ని కూరగాయలు కానీ పండ్లు ధర ఎక్కువగా ఉంటాయి. నేనేమనుకుంటా అంటే అన్ని కూరగాయలు పండ్లు అందరికీ అందుబాటులో ఉండాలి, అందరూ కొనుక్కొని తినగలిగేలాగా ఉండాలి. అలా ఉండాలంటే వాటిని తెచ్చుకొని పెంచుకోవాలన్న తపన ఉండాలి. ఒక్కసారి కొంచెం ఖరీదు ఉంటుంది, తీసుకొచ్చేసుకొని ఏదో ఒకలాగా దాన్ని పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ చెట్టుని మనం పెరిగినప్పుడే పెరుగుతుంది, వచ్చినప్పుడే వస్తుంది. కానీ మనం ఆ ఫ్రూట్ అయితే తింటాం కదా, మార్కెట్ లోంచి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా. ఒకవేళ చోట్లేదు అనుకోండి, ఆ 10 ఏళ్ల సముదాయంలో ఎక్కడ దగ్గర ప్లేస్ ఉంటుంది కదా, చిన్న ప్లేస్ అయినా, అక్కడ పెడితే అది కొన్నేళ్ళకి పెరుగుతుంది. అప్పుడు అందరూ తీసుకోవచ్చు కదా వాటిని. మ్యాంగో కూడా రోజు ఏదో ఒక ఫ్రూట్ ఇస్తా అండి. మరీ ఓవర్ స్వీట్ గా ఉన్న ఫ్రూట్ కాకుండా లైట్ మైల్డ్ గా తీపిగా ఉన్న ఫ్రూట్ ఇస్తూ ఉంటాను. అంత మొక్కిస్తే దాంట్లో కొంచెమే తింటది మళ్ళీ. ఇవి మాత్రం పొరపాటున అవకాడో తినకూడదండి, వాటికి పాయిజనస్ అది. ఇప్పుడు స్టోర్లో కొనుక్కొచ్చిన ఇలాంటి అవకాడోది సీడ్ పెట్టాలనుకున్నాం అనుకోండి, దాని పైన ఒక బ్రౌన్ కలర్ లేయర్ లాగా ఉంటుంది, అది మొత్తం పూర్తిగా తీసేయాలి. తీసేసిన తర్వాత ఒకసారి అవకాడోని శుభ్రంగా గింజని శుభ్రంగా కడగాలి. ఎందుకంటే అవకాడోది ఇది మొత్తం పల్ప్ ఫ్లెష్ అంతా అంటుకొని ఉంటుంది కదా, దాని మీద అంతా ఆయిలీగా అది ఉంటే మనం నీళ్ళలో పెట్టినప్పుడు కుళ్ళిపోతుంది అనమాట. అందుకని నీట్గా కడగాలి. కడిగిన తర్వాత దానికి మీరు అబ్జర్వ్ చేస్తే ఒకవైపు కొంచెం పాయింటెడ్గా, ఇంకొక వైపు కొంచెం రౌండ్గా ఉంటుంది. ఒక గ్లాస్లో నీళ్లు తీసుకొని ఆ రౌండ్గా ఉన్న భాగం కింద నీళ్ళలోకి వచ్చి మునిగేటట్టుగా, పాయింటెడ్గా ఉన్న వైపు పైకి ఉండే విధంగా ఆ సీడ్కి టూత్ పిక్స్ గుచ్చి, ఇదిగోండి ఇలా నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా టూత్ పిక్స్ గుచ్చి ఆ నీళ్లు ఉన్న గ్లాస్ లో పెట్టాలి. అలా టూత్ పిక్స్ ఎందుకు గుచ్చామంటే ఆ విత్తనం మునిగిపోకుండా అడ్డుగా ఉండేలాగా. ప్రతి 2 రోజులకు ఒక్కసారి దాంట్లో నీళ్లు మార్చాలండి. నీళ్లు పాడైపోతే ఆ విత్తనము కుళ్ళిపోతుంది అనమాట. ఎక్కువగా బ్రైట్ లైట్ వచ్చే దగ్గర పెట్టాలి. ఒక్కొక్కసారి 3 వారాలు 4 వారాలు, ఒక్కొక్కసారి నెలన్నర కూడా టైం పడుతుందండి అది జర్నేట్ అవడానికి. ఒకసారి వచ్చిందంటే ఇంకా ఆపలేమండి, ఎంత స్పీడ్గా పెరిగిపోతుంది అవకాడో. మనం ఇంట్లో ఒకవేళ ఏదైనా ఒక ప్లేస్ లో బాగా బ్రైట్ లైట్, చాలా ధారాళమైన వెలుతురు వస్తుంది అనుకోండి, అక్కడ అవకాడో చెట్టు పెట్టొచ్చు.
కొంచెం కొన్ని రోజులు చక్కగా ఇంటి హౌస్ ప్లాంట్ లాగా కొన్ని రోజులు పెంచుకోవచ్చు. తర్వాత మరీ పెద్దగా అయిపోయాక ఎక్కడ ఇంటి దగ్గరలో ఉన్న ప్లేస్ లో గానీ, మనకి ఏదైనా భూమి ఉంటే వ్యవసాయ భూమిలో గానీ, తోటలో గానీ, ఇంటి దగ్గర పార్క్ లో గానీ ఏదైనా ఒక ప్లేస్ లో పెట్టేయచ్చు అండి. అలాగే మనం లిచీని కూడా ఈజీగా పెంచుకోవచ్చు అండి. ఫస్ట్ ఆ గింజలు శుభ్రంగా కడిగేసేయాలి ఆ సీడ్ ని. ఆ తర్వాత దాన్ని నిలువుగా పెట్టకూడదు. ఇప్పుడు ఎలా కనిపిస్తుంది ప్లేట్ లో అడ్డంగా, అలానే గుచ్చాలి మట్టిలో. లక్కీ ఏం కన్నా పద అలా బయటికి పదా, భయపడకూడదు, పద లక్కీ. నాకు కోపం వస్తుంది చెప్తున్నా. ఇంకా భయపడేవాడు మరి ఎందుకు? రా లక్కీ అంట. లక్కీ మధ్యాహ్నం 3 నుంచి కొంచెం మబ్బులాగా అనిపించింది. తర్వాత సడన్గా 4 గంటల నుంచి విపరీతమైన గాలి అండి, ఎదురు గాలి. వచ్చేసింది. లాస్ట్ వీడియోలో నేను తామర విత్తనాలు తీసుకొచ్చి పెడితే కొన్ని మొలకలు వచ్చినట్టు చూపించాను కదండి. ఈ వారం వెళ్ళి చూసేసరికి మొత్తం కొంచెం ఆకులు వచ్చినాయి. ఈ ఆకులు వచ్చే వరకు వెయిట్ చేద్దామని నేను దాన్ని మట్టి బురద లాంటి నీళ్ళలో పెట్టలేదు. ఎందుకంటే కొన్ని మొలకెత్తినాయి, కొన్ని మొలకెత్తలేదు. ఇప్పుడు ఆ బురదలో గుచ్చితే ఏమి మొలకెత్తినాయో లేదో తెలియదు కదా అని చెప్పి ఫస్ట్ ఇలా వాటర్లో ఉంచి అన్ని పూర్తిగా జర్మినేట్ అయ్యాక అప్పుడు మార్చొచ్చులే అని ఆగామన్నమాట. ఇప్పుడు ఈ వారం మార్చేస్తాము. తట్ట మట్టి తీసుకున్నాము. ఒక ఘనజీవామృతం ఉండ తీసుకొని దాంట్లో పెట్టాము. దానికి ఎరువులాగా ఉపయోగపడుతుందని. తర్వాత ఈ మొలకెత్తినన్ని మళ్ళీ దాంట్లో పెట్టేసి మొత్తం టబ్బు నిండా నీళ్ళు పోసి పెట్టాము. తామరే కాకుండా కలువ కూడా ఆర్డర్ చేశానండి. అవి యూట్యూబ్ లో ఒక వీడియో చూసి ఆర్డర్ చేశాను. బీట్రూట్ కలువ, ఇంకా తెల్ల కలువ. వాటి దుంపలు ఇవాళే వచ్చినాయి కొరియర్ లో. వాటిని నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు పెట్టాలి. ఇప్పుడు ఈ తామర కలువ ఇవన్నీ టెంపరీ సెటప్ అన్నమాట. తర్వాత వాటి కోసం చిన్న ఏదన్నా పాండ్ లాగా ఏర్పాటు చేసి దాంట్లో పెడతాము. 2 బల్బ్స్ అని చెప్పి చాలా ఎక్కువ బల్బ్స్ పంపించారు కానీ గురువారం రోజు ఇదిగో శనగపిండి పెట్టా, బెల్లము, జీవామృతం తయారు చేయండి. ఇది నీళ్ళ ద్రవ జీవామృతం, ఇది కాదు మామూలుది. కానీ ఆవుమూత్రం లేదు, అది ఒక్కటి మాత్రం రెడీ చేయాలి. ఇది 2 కేజీలు ఉంది. ఇది 2 కేజీల శనగపిండి, 2 కేజీల బెల్లం. ఈ సంవత్సరం నేను అనుకున్నట్టుగా షేడ్ నెట్ పని పూర్తయింది. అలాగే సాయిల్ ప్రిపరేషన్, ల్యాండ్ ప్రిపరేషన్ పనులు పూర్తయినాయి. ఇంకా మొక్కలు సేకరించాలనుకున్నాను. ఏమేమి మొక్కలు కావాలనుకున్నాను ఆ మొక్కలన్నీ ఆల్మోస్ట్ 95% మొక్కలు వచ్చినాయండి. ఇంకొక 5% కొన్ని మొక్కలు మిస్సింగ్, అవి కూడా వచ్చేస్తాయి త్వరలోనే. తర్వాత నెక్స్ట్ వీక్ మొక్కలు పెట్టాలి. మొక్కలు పెట్టాలంటే మాన్యువల్ గా మనుషులు తవ్వాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. పైగా వర్షాలు పడుతున్నాయి, ప్రతిరోజు వర్షం పడుతుంది. అసలు అది ఎండాకాలమో వర్షాకాలం అర్థం కావట్లేదు. దానివల్ల మనం అంత టైం దానికోసం మాన్యువల్ గా కేటాయించలేము అనమాట. అందుకే గోపాల్ గారి దగ్గర ఆగర్ మిషన్ ఉంది. ఆగర్ మిషన్ మాకు ఇస్తా అని చెప్పారు.
యాక్చువల్గా లాస్ట్ వీకే ఆ మొక్కలతో పాటు రావాల్సింది, పొరపాటు పాపం గోపాల్ గారు పైన బయట పెట్టి కూడా మాకు వీడియో కూడా పెట్టారండి. ఇదిగోండి ఇది ఆగర్ మిషన్, దీనికి చిన్న బోల్ట్ ఉంది, ఆ బోల్ట్ మీరు కొనుక్కొని పెడితే అది వచ్చేస్తుంది అని చెప్పి ఇట్లా వీడియో తీసి పంపించారు. ఆ మెషిన్ దాంట్లో పెట్టడం మర్చిపోయారు వచ్చిన బండిలో. నెక్స్ట్ రోజు మళ్ళీ మేము ఇక్కడికి వచ్చేసిన తర్వాత పంపించారు అది మిషన్. సో నెక్స్ట్ వీక్ వెళ్ళేసరికి అది కూడా రెడీగా ఉంటుంది. ఇదంతా నెక్స్ట్ వీక్ అంతా ఇక మొక్కలు పెట్టే పనండి. డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు పెట్టాలి, ఇవన్నీ ఉంటుంది మాకు. నెక్స్ట్ వీక్ మాత్రం మాకు బాగా పని ఉంటుంది. మామూలుగా అయితే ప్రతి వారము మేము వెళ్ళేసరికి మా అమ్మాయికి అన్నము, తనకు వచ్చిన కూర వండుంచుతుందండి. అప్పుడు తనకి పరీక్షలు జరుగుతున్నాయి, తను టైం సరిపోదు కదా, అందుకే నేనే వండుకొని తీసుకెళ్తున్నాను. మామిడికాయ పప్పు మన తోటలో మామిడికాయతో పప్పు చేశాను. కాకరకాయలు ఇంకొక రోజు ఉంటే అవి కొంచెం పాడైపోయేలాగా ఉన్నాయి, వేస్ట్ చేయకూడదు కదా అని చెప్పి అవి కూడా వండేసాను. వర్షం స్టార్ట్ అయిందా? ఎందుకు అరుస్తున్నా మ్యాంగో? నాకు పని ఉంది నాన్న, ప్లీజ్ రా. మళ్ళీ అన్ని గిన్నెలు తోముకోవాలి ప్లీజ్. ఇప్పుడు ఏంటి వర్షం చూడాలి అంతే కదా. సరే దా దా రా రావా. సరే నువ్వే పిలుస్తావు, నువ్వే. సరే గంగా వస్తున్నా నాన్న, ఒక్క 5 minutes ఆగు తల్లి, బంగారు తల్లి ప్లీజ్ నాన్న. దేమ వాళ్ళు కట్టేసి వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటలకి ఖచ్చితంగా 6:30 లోపు నేను గంగ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళలేదంటే ఇంకా పిలుస్తానే ఉంటుందండి. శారద అరవదు కానీ గంగా అరుస్తుంది. గంగా అరిస్తే కాశీ అరుస్తాడు. నేను ఎంత పని ఉన్నా సరే అదంతా ఆపేసుకొని ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక అరగంట అన్నా ఉండి వెళ్ళాలన్నమాట. లేకపోతే గంగ అసలు ఊరుకోదు, పిలుస్తానే ఉంటుంది వచ్చే వరకు. ఇంకా వచ్చి రాగానే ఆపేస్తుంది, ఇక అరవదు. గంగా మళ్ళీ ఎందుకు పిలుస్తుంది గంగ? ఇప్పుడే అక్కడ తన దగ్గరే ఉండొచ్చాను కదా. మర్చిపోయింగా ఇవాళ ఈసారి ఇది బూజు కూడా వచ్చేసింది. అయ్యో కరెంట్ కూడా పోయింది. తప్పదు ఇక, వర్షం పడిన ఏమన్నా క్యాన్ కడుక్కొని మళ్ళీ తీసుకెళ్ళాలి. జాగ్రత్త, బయట చూసుకొని వెళ్ళు. ఏం గంగ తల్లి ఇప్పుడు పిలుస్తున్నావు? ఏ నాన్న పిలుస్తుంది గంగా, పిలుస్తా. వెళ్దానా మరి? ఏమ్మా గంగా తల్లి, కాశీబాబు కాశీ, శారదా, గంగా బాయ్ నాన్న, మళ్ళీ వచ్చేస్తా సరేనా? ప్లీజ్ నాన్న గంగా పిలవకు మళ్ళీ, నేను పిలిస్తేనే వెళ్ళలేను సరేనా? కాశీ నాన్న గుడ్ నైట్. గంగా తల్లి బజ్జో బంగారం, ఇంకా సరదా మా పడుకో నాన్న. బాయ్, వెళ్ళొస్తా నాన్న. గంగా తల్లి వెళ్ళొస్తా. అయ్యో ఏంటి ఎలకలు కొట్టేసినాయా? ఫీడ్ ఎలక కొట్టేసింది, ఏం చేయాలి ఇది ఇప్పుడు? సరే
ఆ రోజు వెళ్ళేటప్పుడు చాలా డల్గా అనిపించిందండి. ఎందుకంటే కరెక్ట్గా బండి ఎక్కేటప్పుడే గంగ అమ్మ అని పిలిచింది. అలా అన్నాక ఇంకా అసలు వెళ్ళాలంటే ఇంకా బాధగా ఉంటుంది. బెండకాయలే కదా ఎగ్జాక్ట్గా ఎప్పుడు మనం వచ్చే టైంకి ఇది తీసుకెళ్తారు. నాకు తెలిసి బోయినపల్లి మార్కెట్ పోతాయి అనుకుంటా. అసలు కుక్క ఎంత బాగుందో, తెల్ల కుక్క కదా, ఎంత బాగుందో. ఎవరిదైనా పెంచుకుంటున్నారో ఎవరిదో, మనం తీసుకుందామా? బాగున్నాయి బెండకాయలు. నాకు ఆ దారిలో వెళ్ళేటప్పుడు ఏదన్నా ఒక బస్సు, ఓల్వా బస్సు తెల్లగా ఉన్నదిగా అనిపించింది అనుకోండి, ఆపోజిట్ సైడ్ లో ఎదురుగా, దాంట్లో శారదా ఫేస్ కనిపిస్తూ ఉంటుందండి. గడ్డి, ఎంత గడ్డి వెళ్తుందో చూడండి. ఆ గడ్డి చూసినప్పుడు మళ్ళీ శారదా గంగాకి ఈ గడ్డి ఉంటే బాగుండు కదా, ఇలా ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటాను. సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.